చూసావంట్రా బాబు గారు, చేపల వేట ఆపేశామని మన కోసం గతంలో ఉన్న 10,000 భృతిని 20,000 చేసిచ్చారా. నిజమేరా రంగా, 260 కోట్లకు పైగా డబ్బుని 1,30,000 మత్స్యకార కుటుంబాలకు ఇచ్చారు. అంతేనా? ఎంతో ఆప్యాయంగా మన ఊరు తుమ్మలపెంటకు వచ్చి మన తానంగారి బాబు ఇంటికి పిలవగానే వచ్చి వంట చేయడమే కాదు రోయ్, కింద కూకుని భోజనం కూడా చేశారా. నిజమేరా యాదిగా, ఎంతో కలివిడిగా మన వాడంతా తిరుగుతూ చేపలు కూడా కొన్నారు. తానొక సీఎం అనే విషయాన్నే మర్చిపోయి ఆర్భాటాలు ఏమీ లేకుండా సామాన్యుల్లాగా అందరితో కలిసిపోయారా. ఒరే, ఎప్పుడైనా వైసీపీ రాక్షస పాలనలో జగన్ రెడ్డి ఇట్ట మన దగ్గరికి వచ్చాడంట్రా? ఏ పొద్దుైనా ఇట్ట ప్రేమగా మాట్లాడాడంట్రా? ఆయనకి చేపల కంపు పడదేవరా, అందుకే రాలేదు కాబోలు. నీ మొహం, సీఎంగా ఉన్నన్నాళ్ళు పరదాలు కట్టుకుని తిరిగాడు కదరా, మామూలు జనానికే ఆమడ దూరంలో ఉండేవాడుగా. అవ్వకవ్వక ముఖ్యమంత్రి అయ్యాడు కదరా జగన్ రెడ్డి, కొత్త బెచ్చగాడు కదా, సోకులు ఎక్కువ విషయం తక్కువ. అది కాదురా, మనం అంటే అసహ్యం చిన్న చూపు, దానికి తోడు అధికారం ఉందనే అహంకారం. అందుకే 5 ఏళ్ళు ఇటు తొంగే చూడలేదు, కాబట్టేగా సీఎం కుర్సీ నుంచి దించేశారు జనం. మరో ఏడాదిన్నర ఆగు, నీ దగ్గరకు కూడా వస్తాడులే. పాదయాత్ర చేస్తాడటగా, ఓట్ల కోసం రావాలిగా, అప్పుడు నీ కోరిక తీరుతాడులేరా. పాదయాత్రని నాటకాలాడతా ఈసారి ఓట్ల కోసం వచ్చా మొఖాన ఉప్పు చేపలు కొడతాం.